ఈరోజు ఆదివారం కదండి, అందుకని చికెన్ లివర్లు అయితే తెచ్చుకున్నారు. అయితే మేము పొద్దున ఊరెళ్ళాము. ఊరెళ్ళి వచ్చేసరికి 7:30 కాదు 6 అయిపోయింది. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా కర్రీ తెచ్చుకున్నారు. రైస్ అయితే చేసాను. చూడండి, మా వారు నా కోసం ఎగ్ కర్రీ కూడా చేశారు. నేను చికెన్ తిన్ను. ఇప్పుడైతే బిగ్ బాస్ చూసుకుంటూ మేము కర్రీ చేస్తూ బిగ్ బాస్ చూసుకుంటూ ఓ పక్క బ్రేక్ వచ్చినప్పుడల్లా మళ్ళీ కర్రీ కోసం వస్తున్నాను. కారం అయితే వేసానండి, కొంచెం కొద్దిగా వేసాను కారం. అది అక్కడ బిగ్ బాస్ అయితే నా ప్రాణం అంతా అట్టే ఉంది. ఈ కూర ఏమో కానీ ఈ కూర ఉడకటమేమో కానీ ప్రాణం అంతా అట్టే ఉంది. ఇది కొంచెం త్వరగా ఉడికిపోతే అన్నం తినుకుంటూ బిగ్ బాస్ చూసేస్తాను. మీరు పెట్టేనా అన్నం మీరు తర్వాత తింటారా డాడీతో పాటు? మాతో పాటు తింటావా? సరే, నేను వేసేసుకుంటున్నా కూర, గుడ్లు కూర. ఏంటి అందరికి పెట్టానా? ఎంగిల్ చేత పెట్టను చెప్పు. అన్నం పెట్టినా వద్దా? అటైతే మీరే పెట్టుకోండి. నేను ఎంగిల్ చేత పెట్టను. ఎంగిల్ చేత పెట్టను. మరి నేను అన్నం మీరే పెట్టేసుకోండి. అన్నం ఉండు, డాడీ పెడతాడంట. లేక నువ్వు పెట్టేసుకో. తెలుగు బిగ్ బాస్కి వచ్చి లేట్ అయిపోయింది. ఇప్పుడే గబుక్కున ఏమన్నా టీవీని సిమ్ లో పెట్టు అని అన్నానండి. సిమ్ లో పెట్టాలా అని అంటున్నాడు. గబుక్కున వచ్చేసింది. చాలా కొంచెం కొంచెం పెట్టమని ఎదిగే పిల్లలు తినాలమ్మా. అది అట్లా పొద్దుంచి కూడా తినలేదు కదా. వండుకోకపోతే మనల్ని ఏం చేయమంటావు? వండి చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది మనకు తెలుస్తుంది కానీ వాళ్ళు వణుకు తినేంత అంత ఏజ్ పెరగల. ఇదిగోండి ఏదో ఎవరు కర్రీస్ అంటే ఏదో నీళ్ళు చేద్దాం అనుకున్నా కానీ చికెన్ రొటీన్ అనుకున్నా అంటే ఎనకేమో ఇదేమో రొటీన్ అయిపోతుంది. ఇదేం కర్రీ అమ్మా? గుడ్లు పులుసు. ఫ్రెండ్స్, మా చికెన్ ఫ్రెండ్స్ ఇవాళ చాల్తీలు